Viewers, welcome to RV Baba Mother channel. Channel ki subscribe చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కొత్త టాపిక్స్ ని పొందండి. అలాగే రియల్ అకౌంట్ కి సంబంధించిన రూల్స్ ని చెక్ చేసేటట్లయితే డెబిట్ కి సంబంధించిన రూల్ అన్నమాట. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ రూల్ ని కూడా మనం గమనించినట్లయితే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ని మనం గమనిస్తే క్రెడిట్ రిలేటెడ్ రూల్ బేస్ మీద సోల్డ్ కంప్యూటర్ అని ఇలా ఇచ్చాను. కంప్యూటర్ యొక్క అమ్మకం. ఈ సందర్భంలో మనం కంప్యూటర్ ని అమ్ముతుంటే ఒక ఆస్తి వస్తున్నది, ఇంకొక ఆస్తి వెళ్ళిపోతున్నది. వస్తున్న ఆస్తి ఏమిటి అనేది గమనిస్తే వస్తున్న ఆస్తి డెబిట్ కి వెళ్తుంది. మరి మనం ఆలోచిస్తున్నది క్రెడిట్ ని గురించి కదా. క్రెడిట్ రిలేటెడ్ గమనించేటట్లయితే వెళ్ళిపోతున్న ఆస్తి అమ్ముతున్న సందర్భంలో కంప్యూటర్ అన్నమాట. కంప్యూటర్ ని అమ్మిన సందర్భంలో కంప్యూటర్ అనే ఆస్తి బయటకు వెళ్ళిపోతున్నది. వస్తున్న ఆస్తి ఏమిటి అనేది గమనిస్తే కంప్యూటర్ అమ్మకం ద్వారా మనకు నగదు రావటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ అకౌంట్ ని మనం యూజ్ చేయొచ్చు. క్యాష్ అనగా నగదు. కంప్యూటర్ ని అమ్ముతుంటే మనీ అనగా డబ్బులు మన చేతికి వస్తున్నాయి. వస్తున్న ఆస్తి అయిన నగదుని ఆ నగదు ఖాతా పేరుతో డెబిట్ చేస్తున్నాం. అలాగే మనం స్వంతం చేసుకున్న కంప్యూటర్ అనే ఒక ప్రాపర్టీని, ఒక ఆస్తిని బయటకు పంపిస్తున్నాం. వచ్చే ఆస్తి అయిన నగదుని డెబిట్ చేశాం, వెళ్ళిపోతున్న ఆస్తి అయిన కంప్యూటర్ ని క్రెడిట్ చేశాం.